నిర్మాత నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఒంటరిగా వెళ్తుండగా నల్గొండ జిల్లా మునగాలలో ఆకుపాముల దగ్గర ఆయన ప్రమాదానికి గురయ్యారు. జానకిరామ్ నడుపుతున్న ఏపీ 29 BD 2323 టాటా సఫారీ వాహనానికి ట్రాక్టర్ అడ్డంగా వచ్చింది. దీంతో ట్రాక్టర్ను ఢీకొట్టిన సఫారీ బోల్తా కొట్టేసింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జానకిరామ్ ను స్థానికులు హుటాహుటిన కోదాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు డాక్టర్లు. ప్రమాదం జరిగినప్పుడు జానకిరామ్ వాహనాన్ని వేగంగా నడుపుతున్నట్లు తెలుస్తుంది. పైగా ఆయన సీటు బెల్ట్ కూడా పెట్టుకోలేదని తెలుస్తుంది. అందువల్ల ప్రమాదంలో జానకిరామ్ తీవ్రంగా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. జానకిరామ్ మృతదేహాన్ని పోలీసులు హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. జానకిరామ్ మృతికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి దామోదర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. జానకిరామ్ చెప్పండి, కోదాడ నుంచి మృతదేహం హైదరాబాద్ కి బయలుదేరిందా? ఎంతసేపట్లో తరలిస్తారు? ఇప్పుడు కొద్దిసేపటి కిందట ఒక 15 నిమిషాల కిందట కోదాడ ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి, తిరుమల హాస్పిటల్ నుంచి మొత్తం కూడా ఉస్మానియాకి తరలించడం జరిగింది. కుటుంబ సభ్యులంతా కూడా హరికృష్ణ గాని లేకపోతే ముఖ్య ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గాని ఇక్కడికి వస్తారని ముందుగా సమాచారం వచ్చింది. దాని మేరకు ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించాలని, ఏదైతే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పేసి అధికారులు ఆర్డీఓ కూడా భావించారు. ఆర్డీఓ అయితే పోస్ట్ మార్టం మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఆసుపత్రికి వచ్చి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే కుటుంబ సభ్యులతో కొంత మాట్లాడిన మీదట హైదరాబాద్ ఉస్మానియాకు తరలించి హైదరాబాద్ ఉస్మానియాలో పోస్ట్ మార్టం చేయాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులు, ఏదైతే నందమూరి హరికృష్ణ గాని ఈ జానకిరామ్కి సంబంధించినటువంటి బంధువర్గం అంతా కోరడంతో కొద్దిసేపటి కిందట దాదాపు 15 నిమిషాల కిందట కోదాడ నుంచి హైదరాబాద్ కి తరలి చేశారు. ఓకే దామోదర్, థ్యాంక్ యూ. నిర్మాత నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఒంటరిగా వెళ్తుండగా నల్గొండ జిల్లా మునగాలలో ఆకుపాముల దగ్గర ఆయన ప్రమాదానికి గురయ్యారు. జానకిరామ్ నడుపుతున్న ఏపీ 29 BD 2323 టాటా సఫారీ వాహనానికి ట్రాక్టర్ అడ్డంగా వచ్చింది. దీంతో ట్రాక్టర్ను ఢీకొట్టిన సఫారీ బోల్తా పడిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జానకిరామ్ ను స్థానికులు హుటాహుటిన కోదాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు డాక్టర్లు. ప్రమాదం జరిగినప్పుడు జానకిరామ్ వాహనాన్ని వేగంగా నడుపుతున్నట్టు తెలుస్తోంది. పైగా ఆయన సీటు బెల్ట్ కూడా పెట్టుకోలేదని తెలుస్తోంది. అందువల్లే ప్రమాదంలో జానకిరామ్ తీవ్రంగా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. జానకిరామ్ మృతదేహాన్ని పోలీసులు హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి. స్టే ట్యూన్.